తెలుగువారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. విజయవాడ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. A30 పైలా దిలీప్ కు బెయిల్ మంజూరు చేసింది ఏసీబీ కోర్టు. దిలీప్ కు బెయిల్ రావడంతో సిట్ అలర్ట్ అయింది. మిగతా నిందితులు కూడా డిఫాల్ట్ బెయిల్ పిటిషన్లు దాఖలు చేయడంతో ఎలా ముందుకు వెళ్లాలా అని కసరత్తు చేస్తుంది. మరోవైపు మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి ఫోన్పై ఫోకస్ పెట్టారు సిట్ అధికారులు. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో ఏసీబీ కోర్టు ఫస్ట్ బెయిల్ ఇచ్చింది. లిక్కర్ స్కామ్ కేసులో A30గా ఉన్న పైలా దిలీప్ కు బెయిల్ లభించింది. 117 రోజులుగా జైల్లో ఉన్న దిలీప్ గతంలో 2 సార్లు బెయిల్ కోసం దరఖాస్తు చేసిన కోర్టు డిస్మిస్ చేసింది. కానీ మూడోసారి మాత్రం రెగ్యులర్ బెయిల్ మంజూరు చేస్తూ కీలక ఆదేశాలు జారీ చేసింది. దేశం విడిచి వెళ్లొద్దని, పాస్పోర్ట్ను కోర్టులో అప్పగించాలని, ప్రతి వాయిదాకు హాజరు కావాలని కోర్టు కండిషన్లు పెట్టింది. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో A1గా ఉన్న రాజకేశిరెడ్డికి దిలీప్ పిఏగా ఉన్నాడు. అన్ని వ్యవహారాలను దిలీప్ చక్కబెట్టాడని సిట్ ఆరోపించింది. అయితే రెగ్యులర్ బెయిల్ రావడంతో ఇవాళ దిలీప్ జైలు నుంచి విడుదలయ్యే అవకాశాలున్నాయి. దిలీప్కు బెయిల్ రావడంతో సిట్ అప్రమత్తమైంది. కేసులో 90 రోజుల జ్యుడిషియల్ కస్టడీ పూర్తి చేసుకున్న వారికి బెయిల్ రాకుండా ఉండేందుకు సిట్ 2 ఛార్జ్షీట్లు దాఖలు చేసింది. అయినా దిలీప్కు బెయిల్ లభించింది. మరోవైపు నిందితులు డిఫాల్ట్ బెయిల్ పిటిషన్లు దాఖలు చేశారు. ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, బాలాజీ గోవిందప్ప డిఫాల్ట్ బెయిల్ పిటిషన్లు వేశారు. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేయడానికి మధ్యంతర బెయిల్ ఇవ్వాలంటూ A4గా ఉన్న వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. దీంతో న్యాయపరంగా ఎలా ముందుకు వెళ్లాలా అని సిట్ ఆలోచిస్తోంది. మరోవైపు విజయవాడ లిక్కర్ స్కామ్ కేసులో మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి ఫోన్పై ఫోకస్ పెట్టారు సిట్ అధికారులు. ఇటీవల నారాయణస్వామిని విచారించిన సమయంలో ఆయన మొబైల్ను స్వాధీనం చేసుకున్నారు. నారాయణస్వామి ఫోన్లో డేటా పరిశీలనకు FSLకు పంపాలని నిర్ణయం తీసుకున్నారు. FSLకు పంపడానికి అనుమతి ఇవ్వాలంటూ కోర్టులో పిటిషన్ వేసింది సిట్.